హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చి ఇక ప్రేమను ధీరజ్ని కిడ్నాప్ చేసి ఈ రోజైతే భద్రావతికి ప్రేమ ధీరజుల పెళ్లి గురించి అసలు నిజం తెలియబోతుంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక రోజైతే కళ్యాణ్తో తన ఫ్రెండ్స్ అందరూ ఇలా అంటూ ఉంటారు, ఇక నువ్వు ప్రేమించిన ప్రేమను ధీరజ్ పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటున్నాడు అని ఇక కళ్యాణ్తో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఏంట్రా మీరు అనేది, ఇక ధీరజ్ ప్రేమలకు అస్సలు పడదు కదా, ఆ ధీరజ్ గాడు ప్రేమను పెళ్లి చేసుకోవడం ఏంటి, చిత్రంగా ఉంది అని ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా అవును మేము మా కళ్ళారా చూసాము, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సంక్రాంతి సంబరాలకు గుళ్ళోకి వచ్చారు, ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి, కానీ ఆ విషయాలు తెలుసుకున్న ప్రేమ ధీరజ్ మరి ఎప్పుడు ప్రేమించుకున్నారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది అది ఇక అర్థం కాకుండా ఉంది. ఎప్పుడు కూడా ఇద్దరు కూడా పాము ముంగిసలాగా పోట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరి మధ్య ఇక ప్రేమ ఎలా పుట్టిందో, వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదు. అసలు నువ్వు కదా ప్రేమను ప్రేమించింది, చాలా సిన్సియర్గా ప్రేమను ప్రేమించారని చెప్పావు కదా అనిక కళ్యాణ్ ఫ్రెండ్స్ అయితే కళ్యాణ్తో అంటూ ఉంటారు. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఇక తనను మోసం చేశాడు కదా ప్రేమను కళ్యాణ్, ఆ విషయం చెప్తే ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. కానీ ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇక వాళ్ళ కుటుంబాలకు ఇష్టం లేదనే నిజం నాకు తెలిసింది. ఇక ప్రేమ కానుండి తీసుకొచ్చిన డబ్బులు నగలు అన్నీ అమ్మేసి ఇన్ని రోజులు చాలా హ్యాపీగా బ్రతికాను, కానీ ఇక ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అంటే ఇక నేను ఇప్పుడు ప్రేమ నాతో కలిసి దిగిన ఫోటోలు, ప్రేమ నేను ఇద్దరం కలిసి చాలా వీడియోస్ కూడా తీసాం కదా, అవన్నీ కూడా ఇక వేదావతి భద్రావతికి చూపించి ఇక బ్లాక్మెయిల్ చేయాలి, ఇక వాళ్ళ రెండు కుటుంబాల మధ్య మరింత పగను పెంచాలి అని ఇక కళ్యాణ్ అయితే ఆ రెండు కుటుంబాల మధ్య గొడవను అలుసుగా తీసుకొని ఇక ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి అని ఇక కళ్యాణ్ అయితే ఈరోజు నిర్ణయం తీసుకుంటాడు. ముందుగా ఇక నా గురించి ప్రేమ ధీరజ్ పెద్దవాళ్లకు చెప్పుండరు, ఇక ఈ ప్రేమ ధీరజ్లను కిడ్నాప్ చేసి ఎవరికి కనిపించకుండా ఒక రూమ్లో బంధించేస్తే అప్పుడు ఇక నేను చూపించిన ఈ ఫోటోల ద్వారా అందరికీ నిజం తెలిసిపోతుంది, ఇక ప్రేమ ధీరజ్లను కూడా నేను చంపేస్తాను, ఇక నాకు కావలసినంత డబ్బు ఇస్తారా, లేకుంటే మీ పరువు మర్యాదలు ఇలా అందరికి కూడా చెప్పి ఇక పరువు లేకుండా చేస్తాను అని ఇక కళ్యాణ్ అయితే ముందుగా వేదావతి దగ్గరికి వచ్చి వేదావతితో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంట్రా బెదిరిస్తున్నావా, అసలు నా కొడుకు నిన్ను ఏం చేస్తాడో తెలియదు ఇక అని ధీరజ్ను పిలుస్తూ ఉంటుంది. కానీ ధీరజ్ ప్రేమలో ఇంట్లో లేరు, ఇక వాళ్ళని నేనే కిడ్నాప్ చేశాను అని ఇక కళ్యాణ్ అయితే వేదావతితో అంటూ ఉంటాడు. వాళ్ళు ఖచ్చితంగా ఇక నేను మోసగారనని అందరికీ చెప్తారు, ఇక నా మోసం గురించి ఇక మీ ఇంట్లో వాళ్లకు అటు భద్రావతి వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరని నాకు తెలుసు, ఇక నీకు ఒక్కదానికి తెలిస్తే ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు, కానీ ఇక నేను అడిగినంత డబ్బు మాత్రం ఇవ్వు, లేకుంటే ఇక మీ కుటుంబం గురించి, నీ గురించి, నీ చిన్న కొడుకు గురించి, ఇప్పుడు ఇక మీ అమ్మాయి ప్రేమను తీసుకెళ్లి చంపబోతున్నారని ఆ భద్రావతి వాళ్ళతో నేను అబద్ధం చెప్పి మీ రెండు కుటుంబాల మధ్య మరింత కోపాన్ని పెంచుతాను అని ఇక వేదావతిని బెదిరిస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే. అప్పుడే ఇక వేదావతి అయితే చాలా భయపడుతూ ఏంట్రా అసలు ఇప్పటికే మా కుటుంబాల మధ్య చాలా గొడవలు అవుతున్నాయి, అసలు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాకుండా ఉంది, ఆ భద్రావతి ఇక మా ఆయన రామరాజు మీద చాలా కోపాన్ని పెంచుకుంది, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇలా ట్విస్ట్ ఇస్తున్నావు, ప్రేమ ధీరజ్లను కిడ్నాప్ చేయడం ఏంట్రా, ప్రేమ ధీరజుల గురించి ఇక నువ్వు ఫ్యామిలీ వాళ్లకు చెప్పడం ఏంటి, నీకు దండం పెడతాన్రా, మాకున్న గొడవలు చాలు, నువ్వు మరింత ఇంకా గొడవల్ని పెంచకు, నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను అని ఇక వేదావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఇవ్వు, నాకు కావలసినంత డబ్బిస్తే ఇక నేను మీ ప్రేమ ధీరజులను వదిలేస్తాను, ఇక మీ కుటుంబం పరువు కాపాడుతాను, ఇక ఆ భద్రావతితో ఎప్పుడు కూడా ఇక ఈ నిజాన్ని చెప్పను అని ఇక అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఈరోజు వేదావతితో.
అప్పుడే ఇక వేదావతి అయితే ఇలా కళ్యాణ్తో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా భద్రావతి వింటూ ఉంటుంది. ఏంటి వీడెవడు ఆ వేదావతిని చాలా బెదిరిస్తున్నాడు, ఇక డబ్బు కావాలంటున్నాడు, అసలు వీడెవడో తెలుసుకోవాలి అని ఇక వాళ్ళిద్దరిని గమనిస్తున్న భద్రావతి అయితే ఇక చాటుగా ఉండి అక్కడే ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ని కలవడానికి. ఇక వేదావతి అయితే చాలా డబ్బు కళ్యాణ్కి ఇచ్చి ఇక నా కొడుకు కోడల్ని వదిలేసాయి, ఇక వాళ్ళని కిడ్నాప్ చేశానన్నావు కదా, ఇక నీకు దండం పెడతాన్రా అని ఇక బ్రతిమాలుతూ డబ్బిచ్చి ఇక ధీరజ్ ప్రేమను విడిపించుకొని వస్తుంది వేదావతి అయితే. అప్పుడే ఇక కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక భద్రావతి వెళ్ళి ఏంట్రా నువ్వు ఎవరు, ఆ వేదావతి దగ్గరికి వచ్చి బెదిరించి డబ్బు తీసుకున్నావు అని ఇక అంటూ ఉంటుంది. భద్రావతి అయితే ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక కళ్యాణ్ అయితే మీ పేరేంటి, అసలు మీకు ఎందుకు చెప్పాలి నిజం, మీ పేరేంటో నాకు ముందు చెప్పండి అని ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉండగా నా పేరు భద్రావతి, నేను ఆ వేదావతి కుటుంబానికి పెద్ద శత్రువుని అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అది విన్న ఇక కళ్యాణ్ అయితే అవునా భద్రావతి అంటే మీరేనా, ఇక రామరాజు అంటే మీకు అస్సలు పడదంట కదా అని ఇక అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే భద్రావతితో చెప్పురా ఆ కుటుంబాన్ని బెదిరించి డబ్బు తీసుకున్నావు, అసలు ఏం జరిగింది అని ఇక భద్రావతి చాలా గట్టిగా కళ్యాణ్ అయితే ఇక ఇలా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అసలు ఏం జరిగిందో తెలుసా, ఇక నేను మీ అమ్మాయి ప్రేమను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటూ ఉండగా ఆ ధీరజ్ గాడు వచ్చి మా పెళ్ళి ఇలా పీటల మీదుగా ఆపేసి ఇక ప్రేమను తీసుకెళ్ళి వాడు పెళ్లి చేసుకున్నాడు అని ఇక అబద్ధమైతే చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే భద్రావతితో. అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వు మా అమ్మాయి ప్రేమను ప్రేమించడం ఏంటి, అసలు నీ స్థాయి ఏంటి అని ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కళ్యాణ్కి అయితే భద్రావతి. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఇక స్థాయిల గురించి నీకు అనవసరం, ఇక ప్రేమ ఎవరికి ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు, మీ అమ్మాయి ప్రేమకు నేనంటే చాలా ఇష్టం, ఇక అందుకే నాతో వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటూ ఉండగా ఆ వేదావతి ధీరజ్ వచ్చి ఆపేసి ఇక ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టేలా చేసింది ఆ వేదావతి అని ఇక చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఈరోజు భద్రావతితో. అప్పుడే ఇక భద్రావతి అయితే నువ్వు చెప్పేది నిజమా, ఇక మా ప్రేమ ఆ ధీరజ్ను కాకుండా నిన్ను ప్రేమించిందా అని ఇక షాక్ అయి భద్రావతి అయితే ఇక వెంటనే అక్క నుండి వచ్చేస్తుంది. ఈ విషయం వెంటనే విశ్వగానికి సేనాపతికి చెప్పాలి, అసలు ప్రేమ ఎందుకు ఇలా ధీరజ్ని పెళ్లి చేసుకుందో ప్రేమను అడిగి తెలుసుకోవాలి అని ఇక కళ్యాణ్ ద్వారా ఇక ఆ నిజం తెలుసుకుని ఇక చాలా కోపంగా భద్రావతి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక ఇక సేనాపతి విశ్వక్తో ఇలా అంటూ ఉంటుంది, మన ప్రేమ అసలు ప్రేమించింది ధీరజ్ను కాదు, ఇక వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉండగా ఈ వేదావతి వెళ్ళి ధీరజ్కు ప్రేమకు పెళ్లి చేసిందంట, ఈరోజు నాకు ప్రేమను ప్రేమించిన వాడు కనిపించాడు, వాడితో నేను మాట్లాడాను అని ఇక చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే ఇంటికి వచ్చి. అది విన్న విశ్వక్ ఇక సేనాపతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నువ్వు అనేది, ఇక ప్రేమ ధీరజ్ను ప్రేమించలేదా, మరి ఇక ఎందుకు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇక వాడితో ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేయించారు ఈ వేదావతి ధీరజ్, అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు, ప్రేమ ధీరజ్ల పెళ్లి వెనుకాతల ఏదో పెద్ద కథే ఉంది, ఆ కథను మనం తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటారు సేనాపతి భద్రావతి అయితే. ఇప్పుడు ఎలా మనకు దాని గురించి ఎవరు పూర్తి వివరాలు చెప్తారు, ఆ కళ్యాణ్ గాడు కలిశాడు కానీ తన వైపు తప్పు లేనట్టు చెప్పి వాడు తప్పించుకున్నాడు, అసలు దీని గురించి మనం అసలు నిజం తెలుసుకోవాలి ప్రేమ ధీరజుల పెళ్లి విషయం గురించి అని ఇక భద్రావతి సేనాపతి విశ్వకైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రేమ ధీరజులను ఇలా కళ్యాణ్ కిడ్నాప్ చేశాడు, ఇక వాళ్ళని విడిపించుకొని వస్తుంది వేదావతి అని ఇక వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా ఈ సేనాపతి తమ్ముడు తను అంటూ ఉంటాడు. ఇక అది విన్న ఇక భద్రావతి సేనాపతి అయితే షాక్ అవుతారు. ఏంటి ధీరజ్ని ప్రేమను ఎవడో కిడ్నాప్ చేయడం ఏంటి, ఎవడు వాడు, ప్రేమను ప్రేమించిన కళ్యాణ, వాడితో నేను ఇప్పుడే మాట్లాడాను, వాడు మంచివాడిలా మాట్లాడుతున్నాడు, వాడు ఇక ప్రేమను ధీరజ్ను కిడ్నాప్ చేసి వేదావతిని బెదిరించి డబ్బు తీసుకోవడం ఏంటి అని ఇక భద్రావతి అయితే షాక్ అవుతుంది. అప్పుడే ఇక ఆ కుటుంబంలో ఉన్న ఇక తన తమ్ముడి ద్వారా అయితే ఈరోజు ఇక భద్రావతి సేనాపతి విశ్వకైతే అసలు నిజం తెలుసుకుంటారు. ఇక ఆ కళ్యాణ్ పచ్చి మోసగాడు, ఇక ఇంట్లో ఉన్న డబ్బు బంగారం ఇక అన్నీ తీసుకెళ్ళి ఇలా అమ్మేశాడు, చివరికి మన ప్రేమను కూడా అమ్మేయాలని చూస్తే ధీరజ్ అసలు నిజం తెలుసుకొని ప్రేమను కాపాడి ప్రేమ మెడలో తాళి కట్టాడు అని ఇక ఈరోజైతే భద్రావతి సేనాపతి విశ్వక్ అందరూ కూడా తెలుసుకుంటారు. ఇక ఇప్పుడు మళ్ళీ తను డబ్బు కోసమే మన కుటుంబాల మధ్య మరింత కోపాన్ని పెంచడానికి, మన కుటుంబం పరువు తీయడానికి ఇలా డబ్బులు ఇస్తే ఇక మిమ్మల్ని అందరినీ ఏమీ అనను, లేకుంటే ఇలా కిడ్నాప్ చేసి చంపేస్తాను, ఇక మీ పరువు మొత్తం తీస్తాను
చేస్తాను అని ఇక ఇలా మన ఫ్యామిలీ వాళ్ళను బెదిరిస్తున్నాడు అని తెలుసుకుంటుంది ఈ రోజైతే భద్రావతి. ఇక అప్పుడే కోపంగా ఆ కళ్యాణ్ గాడు ఎక్కడుంటున్నాడో తెలుసుకో, వాని సంగతి నేను చూసుకుంటాను. ఇక మన అమాయకమైన ప్రేమను మోసం చేసి ఇలా ఇక చంపాలని చూస్తాడా? ఇక ఇలా అమ్మేయాలని చూసిన ప్రేమ చనిపోవాలనుకుంది వాడి వల్లనే. చివరికి ఇక మన వేదావతి ధీరజ్ వెళ్ళి మన ప్రేమను కాపాడి మన కుటుంబం పరువు కూడా కాపాడారు. కానీ ఇక వాళ్ళనే అపార్థం చేసుకున్నాము అని ఇక ఈ రోజైతే కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వడం ద్వారా ఇక భద్రావతి ఫ్యామిలీ వాళ్ళైతే ధీరజ్ గొప్పతనాన్ని, వేదావతి గొప్పతనాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఇక మరి కళ్యాణ్ని ఏం చేయబోతుంది భద్రావతి? మరి ఇక కళ్యాణ్ ఇక ప్రేమతో కలిసి దిగిన ఫోటోలన్నీ అందరికీ చూపిస్తాను, ఇక బ్లాక్మెయిల్ చేస్తాను, నేను ప్రేమించిన అమ్మాయిని ధీరజ్ గాడు పెళ్లి చేసుకున్నాడని ధీరజ్ పరువు కూడా తీస్తాను, ఇక ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇక ఇలా భయపెడుతూ ఉంటాడు కళ్యాణ్. అయితే చూద్దాం మరి ఇక కళ్యాణ్కి సరైన విధంగా బుద్ధి చెప్పేది భద్రావత, లేకుంటే అసలు నిజం తెలుసుకున్న రామరాజు కళ్యాణ్కి సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక నుండి లేకుండా ఇక నువ్వు మా కళ్ళ ముందు కనిపిస్తే బ్రతకలేవు అని ఇక కోపంగా రామరాజు వార్నింగ్ ఇవ్వబోతున్నాడా కళ్యాణ్కి అసలు నిజం తెలుసుకొని అనేది చూడాలి. ఇక ఇలా రెండు ఫ్యామిలీల ప్రేమ ధీరజ్ల పెళ్లి వెనకాల ఇక సమస్య గురించి నిజం తెలుసుకుంటారు. మరి ఇక రెండు ఫ్యామిలీలు కలిసిపోతారా ప్రేమ ధీరజ్ల వల్ల, లేకుంటే ఇక ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక పెద్దోడు చేసిన ప్రేమ త్యాగం వల్ల రామరాజు అయితే పెద్దోడిని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. నువ్వేరా అసలైన సిసలైన నా కొడుకువు అని ఇక తను ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నాన్న కోసం ఇక వేరే పెళ్లి చేసుకోపోతున్న పెద్దోడినైతే ఈ రోజు రామరాజు వేదావతి అయితే చాలా అభినందిస్తూ ఉంటారు. ఇక నీ ఒక్కడి పెళ్ళైనా మేము అంగరంగ వైభవంగా చెయ్యాలిరా, అందరి నోర్లు ముయించాలి, నీ పెళ్లితో ఇక మన ఇంటికి గౌరవ మర్యాదలు దక్కాలిరా అని ఇక రామరాజు అయితే తన కొడుకుని చూసి చాలా అభినందిస్తూ ఉంటాడు. చూద్దాం మరి ఇక రామరాజు పెద్దోడు పెళ్లి ఎలా చేయబోతున్నాడనేది. ఇక రెండు ఫ్యామిలీలు కలవబోతున్నాయా? ధీరజ్ గురించి అసలు నిజం తెలుసుకున్న రామరాజు మరి ఇక ధీరజ్ గొప్పతనాన్ని తెలుసుకొని ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.